2001 అసలు ఇది చాలా మందికి తెలియదు. అసలు ఒసామా బిన్ లాదెన్ అమెరికా మీద దాడి ఎందుకు చేశాడు, అసలు ఒసామా బిన్ లాదెన్ అమెరికాకు శత్రువు ఎందుకు అయ్యాడు? ఇది ఒసామా బిన్ లాదెన్కి జన్మనిచ్చిందే అమెరికా. ఒసామా బిన్ అవడానికి కారణమే అమెరికా. నేను చెప్పే కదా 1979 నుంచి 1989 వీళ్ళు అమెరికా కోసము ఆఫ్ఘనిస్తాన్లో పోరాడిన తర్వాత వీళ్ళకి గవర్నమెంట్ ఫామ్ చేయనివ్వలేదు. మీరు టెర్రరిస్టులు, మీరు గవర్నమెంట్ ఏంటి అన్నట్టుగా అమెరికా మాట్లాడింది. అప్పుడు ఒసామా బిన్ లాదెన్ ఏం ప్రతిజ్ఞ తీసుకున్నాడు? ఐ డోంట్ వాంట్ టు ఎస్టాబ్లిష్ గవర్నమెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ నౌ, ఐ వాంట్ టు టేక్ రివెంజ్ విత్ అమెరికా. సో ఒసామా బిన్ లాదెన్ని తయారు చేసింది కూడా అమెరికా. సో అండ్ అదే చెప్తారు, మనము తయారు చేసిన రాక్షసుడు మనల్నే తింటాడు. మన వేదిక్ టెక్స్ట్ బుక్ చెప్తుంది, ఇది మనం పురాణాల్లో రాసుకున్నాం. నువ్వు ఒక రాక్షసుడిని తయారు చేస్తే ఖచ్చితంగా ఏదో విధంగా ఆ రాక్షసుడు నిన్నే తింటాడు. సో ఖచ్చితంగా ఒసామా బిన్ లాదెన్ని తయారు చేసింది అమెరికా, అమెరికాని కొట్టింది ఒసామా. సో అక్కడ మన బుక్స్లో ఏదైతే మనము 1000 సంవత్సరాల ముందు రాసుకున్నామో అది మళ్ళీ నిరూపించబడింది. ఇంకో విషయం మేడం, ఇప్పుడు టెర్రరిజం ఇండియాలోనే లేదు, టెర్రరిజం పాకిస్తాన్లో కూడా ఉంది, టెర్రరిజం ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్ ఒక రిపోర్ట్ ప్రకారంగా ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఆర్ ఆల్సో ద బిగ్గెస్ట్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం. అంటే వాళ్ళు దీన్ని ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళే వీళ్ళని కొడుతున్నారు, రెండు జరుగుతున్నాయి. సో పాకిస్తాన్ ఇస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఈ రాక్షస్ తయారు చేయడంలో. ఆ రాక్షస్ ఈరోజు పాకిస్తాన్ కూడా తింటున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఈ రాక్షస్ తయారు చేయడంలో, ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆ రాక్షసుడు ఈరోజు తింటున్నాడు. సో ఇది జరగాల్సిందే. వీళ్ళు కోరుకున్నది, వీళ్ళు తయారు చేసుకున్నది వాళ్ళని. సో ఇది వాస్తవం, ఇది వాస్తవం.